మీకు ఇప్పుడు ఒక కప్ప కనిపిస్తోంది కదా! ఇది పూర్తిగా గడ్డకట్టుకుపోయినట్టు కనిపిస్తోంది కదా! ఇది అసలు ఊపిరి తీసుకోవట్లేదు. దీని ఒంటిలో అసలు ఏమాత్రం చలనం లేదు. సో, చూస్తుంటే చనిపోయినట్టుగా అనిపిస్తోంది. కానీ అది చనిపోలేదు. దానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదేంటంటే పూర్తిగా కొన్నాళ్ల పాటు గడ్డకట్టుకుపోయి ఉండి ఆ తర్వాత మళ్ళీ బ్రతకగలదు. అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యానిమల్స్ ఉన్నాయి. వాటిలో గాల్లోకి ఎగిరే ఉండుండొచ్చు, 8 కాళ్ళతో నడిచే ఉండుండొచ్చు, నీటి లోపల ఊపిరి పీల్చుకోగలిగే ఉండుండొచ్చు, చాలా రకాల జీవులు ఉండొచ్చు. సో అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వాటికున్న సూపర్ పవర్స్ ఏంటనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక స్పైడర్ నీటి లోపల కూడా ఊపిరి పీల్చుకోగలదు అని? ఎస్, డైవింగ్ బెల్ స్పైడర్ అనే పేరుతో ఒక స్పైడర్ ఉంది. ఇది నీటి లోపల ఊపిరి పీల్చుకోగలదు. దీనికి మొప్పలు లేవు. అండ్ అంతేకాకుండా దీని దగ్గర మనుషుల దగ్గర ఉన్నట్టు ఎటువంటి డివైజెస్ కూడా లేవు. కానీ ఇది నీటి లోపల ఊపిరి పీల్చుకోగలదు. ఎలా అంటే మీరు హ్యారీ పాటర్ వెర్షన్లో 4వ సినిమాని కనుక చూసినట్టయితే అందులో మీకు నీటి లోపల ఒక సీన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ సీన్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క మొహం దగ్గర ఒక మాస్క్ వంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ మాస్క్ అతనికి ఊపిరి అందేలా చేస్తూ ఉంటుంది ఆ సినిమా ప్రకారం. సో అలాగే ఈ స్పైడర్ కూడా ఏం చేస్తూ ఉంటుందంటే ఒక బబుల్ వంటి దాన్ని తన యొక్క తల చుట్టూ కవర్ అయ్యేలా చేసుకుంటుంది. యాక్చువల్గా అదొక మ్యాజిక్ జెల్ వంటి మెటీరియల్. సో దాని యొక్క తల చుట్టూ కవర్ చేసుకొని ఆ తర్వాత నీటి లోపలికి ఎంత డిస్టెన్స్కైనా సరే వెళ్తూ ఉంటుంది. అండ్ నీటి లోపలే గుడ్లను కూడా పెడుతూ ఉంటుంది. ఇది చాలా రేర్గా సర్ఫేస్ దగ్గరకు వస్తూ ఉంటుంది. అది కూడా ఎందుకంటే అప్పుడప్పుడు దీనికి ఆక్సిజన్ అనేది అందదన్నమాట బబుల్ ఉన్నప్పటికీ కూడా. సో ఆ ఆక్సిజన్ సప్లై కోసం మాత్రమే అప్పుడప్పుడు అది సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నీటి లోపలికి వెళ్ళిపోయి అక్కడే బ్రతుకుతూ ఉంటుంది. సో ఈ డైవింగ్ బెల్ స్పైడర్స్ అనేవి నీటి లోపల ఉన్న చిన్న చిన్న పురుగులు వంటి వాటిని తిని బ్రతుకుతూ ఉంటాయి. అండ్ ఆ బబుల్ కారణంగా దాని యొక్క తల అనేది అస్సలు తడవకుండా ఉంటుంది. అండ్ ఆ బబుల్కి తలకి మధ్య ట్రాప్ అయిపోయి ఉన్న ఎయిర్ ఏదైతే ఉంటుందో అదే ఆ స్పైడర్ బ్రతికేలా చేస్తూ ఉంటుంది. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఆ మెటీరియల్ ఏంటనేది మాత్రం ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకైతే అర్థం కావట్లేదు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఆ మెటీరియల్ని ఆ స్పైడరే ప్రొడ్యూస్ చేస్తోందని చెప్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఆ మెటీరియల్ బయట నుంచే ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్తున్నారు. ఏది నిజమో పూర్తిగా తెలియలేదు, కానీ ఈ స్పైడర్ యొక్క శక్తి మాత్రం నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి. ఇందాక చెప్పిన స్పైడర్ నీటి లోపల ఊపిరి పీల్చుకోగలదు, కానీ ఈ స్పైడర్ అయితే ఏకంగా గాల్లో ఎగరగలదు. ఈ స్పైడర్స్ని ఆర్చనోఫోబ్స్ అని పిలుస్తూ ఉంటారు. నిజంగా ఈ స్పైడర్స్ని మనం ఫస్ట్ టైం గాల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎందుకంటే ఒక సాలెపురుగు ఎలాగా గాల్లోకి ఎగురుతోందని, అది కూడా దానికి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతూ ఉంటుంది. ఈవెన్ కొన్ని కిలోమీటర్ల వరకు అలాగా గాల్లో ఎగురుతూనే ఉంటుంది. సో శాస్త్రవేత్తలకి మొదట అర్థం కాలేదు ఇది ఎలాగా గాల్లోకి ఎగరగలుగుతోందని. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మామూలు స్పైడర్ల యొక్క వెబ్తో పోల్చినట్టయితే ఈ స్పైడర్ల యొక్క వెబ్ అనేది కొంచెం ఎక్కువ దూరం వరకు వెళ్తోందంట. అండ్ అంతేకాకుండా ఆ వెబ్ గాలిని కూడా గట్టిగా పట్టుకోగలుగుతుందంట. సో అది ఈ స్పైడర్లు గాల్లోకి ఎగరడానికి గల ముఖ్యమైన కారణం. సో స్టిక్కీనెస్ ఆఫ్ ఎయిర్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ స్పైడర్స్ అయితే గాల్లోకి ఎగురుతూ ఉంటాయంట. అయితే అన్ని స్పైడర్లు ఎగరలేవు. కేవలం చిన్న చిన్న స్పైడర్స్, లైట్ వెయిట్ ఉన్న స్పైడర్స్ మాత్రమే ఎగురుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గాలి ఎలా వేస్తోంది, ఎంత వేగంతో వేస్తోంది అన్నదాన్ని బట్టి కూడా ఇవి ఎగిరే డైరెక్షన్, ఇవి ఎగిరే డిస్టెన్స్ అనేవి ఆధారపడి ఉంటాయంట. అన్నీ అనుకూలంగా ఉన్న టైంలో ఇవి గాలిలో గంటకు సుమారుగా 11 కిలోమీటర్ల వేగంతో ఎగురుతున్నాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇవి గాలితో ఎలాగా కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాయి అనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాకుండా పోతుంది. బట్ ఇవి ఎందుకు ఎగురుతాయనేది అయితే మాత్రం అర్థమైంది. ఈ సివిలైజేషన్లో చిన్న చిన్న స్పైడర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళి ఏ ప్రాంతం వాళ్ళకి నివసించడానికి అనువుగా ఉందో చూసుకొని వస్తాయి. ఆ తర్వాత పెద్దవన్నీ కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. సో మీరు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు, లేదంటే ఏదైనా పెద్ద పార్క్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా మీకు బ్లాస్టర్ శబ్దం అనేది వినిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇలాంటి శబ్దం కనుక మీకు వినిపించినట్టయితే నిజంగా చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఏదో జరిగిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు అడవిలో. కానీ ఏమీ జరగట్లేదు. ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏంటంటే వింత వింత శబ్దాలు చేస్తూ వింత వింతగా మిమిక్రీ అనేది చేస్తూ ఉంటుంది. దాని పేరు లయర్ బర్డ్. ఈ పక్షి చెట్ల లోపల దాక్కుని అలాగా వింత వింత శబ్దాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ లయర్ బర్డ్స్ అనేవి చాలా అద్భుతమైన క్రియేచర్స్. ఇవి న్యాచురల్ మరియు ఆర్టిఫిషియల్ సౌండ్స్ అన్నిటినీ కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటాయి. అండ్ అవి కూడా చాలా పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తూ ఉంటాయి.
దానికి శబ్దం ఏది అనేది అసలు సంబంధం లేదు. వాటికి ఏది నచ్చితే ఏది వినిపిస్తే వాటిని ఇమిటేట్ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వేరు వేరు పక్షుల శబ్దాలను కూడా ఇవి ఇమిటేట్ చేస్తూ ఉంటాయి. వీటికి కోలాస్ నచ్చితే కోలాస్ శబ్దాలు చేస్తాయి, డింగోస్ నచ్చితే డింగోస్ యొక్క శబ్దాలు చేస్తాయి. అంతేందుకు ఒక చైన్సా మూవ్ అవుతున్న శబ్దాన్ని కూడా ఇవి సౌండ్ చేస్తూ ఒక హారర్ మూవీ ఎఫెక్ట్ను కూడా మన ముందు ఉంచగలుగుతూ ఉంటాయి. క్రేజీ కదా. అంతెందుకు మీరు రాత్రిపూట ఇంట్లో ప్రశాంతంగా పడుకొని ఉన్నారు, ఈ పక్షి మీ వీధుల్లో తిరుగుతూ ఉంది. ఏదో నార్మల్ పక్షే కదా అని మీరు దీన్ని వదిలేయకూడదు, దాన్ని అక్కడ నుంచి పంపేయడానికి ట్రై చేయాలి. లేదంటే రాత్రిపూట మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ కార్ని ఎవరైనా సరే టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు, లేదంటే దొంగతనం చేయడానికి ట్రై చేసినప్పుడు ఎటువంటి శబ్దాలు వస్తాయో అటువంటి శబ్దాలని ఇది బయటకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో రాత్రంతా కూడా మీ కార్ని ఎవరో ఒకరు దొంగతనం చేస్తున్నారేమో అనే ఒక భయంతోనే మీరు పడుకోవాల్సి ఉంటుంది. అదే ఈ కార్ యొక్క ప్రత్యేకత. ఇది అది ఇదని లేదు, ఎన్నో రకాల శబ్దాలను అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక దీన్ని ఫోటోగ్రఫీ తీయాలనుకున్నట్టయితే అప్పుడు మీ మొబైల్ని కానీ లేదా మీ కెమెరాని కానీ సైలెంట్ మోడ్లో పెట్టి ఫోటో తీయాల్సి ఉంటుంది. లేదంటే ఆ శబ్దాలను కూడా విని అప్పుడు అది ఏం చేస్తుంటుందో తెలుసా? అది ప్రాబ్లం. చిన్నపిల్లలు ఏడవడం కావచ్చు, కుక్కలు అరవడం కావచ్చు, సెల్ ఫోన్ రింగ్ టోన్స్ కావచ్చు, ఫైర్ సైరన్స్ కావచ్చు, ఈవెన్ మనుషుల యొక్క వాయిస్ కావచ్చు. దీనికి ఏది వినిపిస్తే వాటన్నిటి కూడా ఇది ఇమిటేట్ చేస్తుంది, మిమిక్రీ చేస్తూ ఉంటుంది. ఈ లయర్ బర్డ్కి ఏది కూడా అసాధ్యమైతే కాదు. అండ్ ఈవెన్ వీటికున్న తెలివి ఎంత అంటే ఇవి ఒకదానికి వచ్చిన శబ్దాలని మరొకదానికి నేర్పించుకుంటాయంట కూడా. ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తి తన యొక్క పెంపుడు లయర్ బర్డ్ దగ్గర ఫ్లూట్ని ప్లే చేశాడు, ఒక అద్భుతమైన సాంగ్ని దానికి వినిపించాడు. అండ్ విత్ ఇన్ సెకండ్స్లో అది మళ్ళీ రిటర్న్ ఆ సాంగ్ని తన నోటితో ప్లే చేసి చూపించింది తనకి. సో నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన పక్షి అని చెప్పాలి. ఇది ఎక్కడ ఉంటుందని మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఖచ్చితంగా ఇది ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటుంది. అక్కడ అడవుల్లో ఇలాంటి పక్షులు ఎన్నో నివసిస్తూ ఉంటాయి. అయితే రీసెంట్గా చెలరేగిన మంటల్లో ఇలాంటి జీవులు కూడా ఎన్నో చనిపోయాయి. కానీ ఇంకొన్ని జీవులు అయితే ఆ ప్రాంతంలో బ్రతికే ఉన్నాయి. కానీ నిజంగా చాలా అంటే చాలా గొప్ప జీవులు ఇవి. వీటి పేరు వెల్వెట్ వామ్స్. ఇవి కూడా మనకి ఆస్ట్రేలియా యొక్క బయట భాగాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ జీవులు చూడడానికి చాలా వింతగా, చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక వీటిని టచ్ చేశారనుకోండి, అప్పుడు మీకు వెంటనే విషం అనేది మీ బాడీలోకి ఎక్కి మీరు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడడానికి క్యూట్గానే కనిపిస్తూ ఉంటుంది, లేదంటే ఒక రకమైన క్యాటర్ పిల్లర్లా కనిపిస్తూ ఉంటుంది. కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది దీని యొక్క నోటి ద్వారా విషాన్ని బయటకి చిమ్మగలదు. సో ఆ విషం అనేది 3-4 అడుగుల డిస్టెన్స్ వరకు కూడా పడుతుంది. సో మనం వీటి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ విషం అనేది మన మీద పడి ఆ విషం కారణంగా మనం చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి కనుక ఇది విషాన్ని బయటకి స్ప్రెడ్ చేసినట్టయితే ఆ విషం ఆల్మోస్ట్ ఒక ఇన్సెక్ట్ని పూర్తిగా సొలిడిఫై చేసేస్తుందంట. అండ్ అంతేకాకుండా దాని లోపల ఉన్న బాడీ ఆర్గన్స్ అన్నిటినీ కూడా కంప్లీట్గా నాశనం చేసేస్తూ ఉంటుంది. సో ఇది కనుక 2 సార్లు మన మీద విషాన్ని చిమ్మినట్టయితే ఈవెన్ మన ప్రాణాలు పోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే దీని గురించి తెలియక చాలామంది దీని దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడమో, లేదంటే స్కిన్ డిసీజ్ వంటివి తెచ్చుకోవడమో, లేదంటే విపరీతమైన ర్యాషెస్ వంటి వాటిని తెచ్చుకోవడమో చేసుకుంటున్నారంట. సో ఆస్ట్రేలియాలో వాళ్ళందరూ కూడా దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పిన వెల్వెట్ వామ్ అయినా కూడా అట్లీస్ట్ మనకు కనిపిస్తుంది కాబట్టి దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ జీవి మాత్రం అలా కాదు, ఇది అసలు మనకు కనిపించదు. ఈ జీవి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చెట్టు లోపల పూర్తిగా కలిసిపోతుంది. సో దీన్ని మనం ఎండిపోయిన ఆకుల్ని కొన్నిటిని పక్కన పెట్టి చూసినట్టయితే ఏది ఈ జీవి, ఏది ఎండిపోయిన ఆకు అనేది కూడా అసలు అర్థం కాదు మనకి. సో అంత పర్ఫెక్ట్గా ఇవి ఆకుల్లో మిక్స్ అయిపోతూ ఉంటాయి. సో చూడడానికి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది కదా. ఇది ఒక క్యామఫ్లాజ్, కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చూడడానికి ఆకుల్లాగే కనిపిస్తూ ఉంటుంది. సో పూర్తిగా ఆకుల్లో కలిసిపోతూ ఉంటుంది. అయితే దీన్ని యానిమల్ కింగ్డమ్లో పర్ఫెక్ట్ నింజా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా అసలు మన కంటికి కనిపించదు, చాలా కష్టపడి దీన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ ఇది చూడడానికి మాత్రమే ఎండిపోయిన ఆకులా కనిపించదు. అండ్ దీని యొక్క బిహేవియర్ కూడా ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి మలేషియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం 10 సెంటీమీటర్ల పొడవు వరకు కూడా పెరగలదు. అండ్ ఇది మనకి అక్కడక్కడ కొన్ని పెద్ద పెద్ద సైజుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, కానీ మ్యాక్సిమం 3-4 సెంటీమీటర్ల వరకే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవి ఆకుల్లాగే బిహేవ్ చేస్తూ ఉంటాయి అనడానికి కారణం ఏంటంటే ఇవి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయవు, చాలా రేర్గా కదులుతూ ఉంటాయి. అసలు ఈవెన్ మనం వాటిని పట్టుకున్నా కూడా ఇవి మూవ్ అవ్వవు అసలు. ఎందుకంటే
ఈ మూవ్ అయితే మనకు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఆకుల్లాగే కదలకుండా ఉండాలి కాబట్టి అసలు ఏమాత్రం మూమెంట్ ఇవ్వదు. కానీ ఇది ఒక్కసారి కనుక పెద్ద శబ్దం కనుక చేసిందంటే వేల తేనెటీగలు ఒక్కసారిగా గీ అని శబ్దం చేస్తే ఎలా అనిపిస్తుంటుందో అలా అనిపిస్తూ ఉంటుంది. సో దీని ప్రాణాలకు ఎప్పుడైనా ప్రమాదం ఉన్నది అని దీనికి అనిపించింది అనుకోండి, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే వెంటనే చాలా పెద్ద శబ్దాన్ని అయితే చేస్తూ ఉంటుంది. సో దీని దగ్గరికి వచ్చిన ప్రెడేటర్ ఏదైనా కూడా దీని నుంచి దూరంగా పారిపోతూ ఉంటుంది. సో అలాగైతే ఇది దీన్ని కాపాడుకుంటూ ఉంటుంది. సో 2 రకాలుగాను కూడా దీనికి ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. గ్రేట్. ఈ పక్షిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీరు కూడా నిజంగా కన్ఫ్యూజ్ అయి ఉంటారు కదా, నిజంగా ఈ పక్షికి 8 కాళ్ళు ఉన్నాయేమో అనుకొని. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారంటే ఎందుకని ఈ పక్షికి 8 కాళ్ళు ఉన్నాయి, చూడడానికి నార్మల్గానే కనిపిస్తోంది కదా, మరి అలాంటప్పుడు దీనికి 8 కాళ్ళు ఎందుకు అన్న ప్రశ్న మీలో తలెత్తి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాళ్ళ కారణంగా అది అత్యంత వేగంగా పరిగెట్టలేదు, గాల్లోకి ఎక్కువగా ఎగరలేదు కూడా. మరి ఎందుకు ఈ కాళ్ళు అన్న డౌట్ మీకు రావచ్చు కదా. సో నిజానికి ఆ కాళ్ళు దానివి కాదు, దాని యొక్క పిల్లలు అన్నమాట. సో ఈ పక్షి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పక్షి యొక్క రెక్కల కింద భాగం అనేది చాలా పెద్దగా ఉండి దీని యొక్క పిల్లలు అప్పుడప్పుడు అక్కడ తలదాచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో బాగా చలేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక జీవి వాటి మీద దాడి చేయడానికి వస్తున్నప్పుడు కానీ అవి ఈ తండ్రి పక్షి యొక్క రెక్కల కింద తలదాచుకుంటూ ఉంటాయి. సో అలాగా దాని యొక్క కాళ్ళు కూడా కింద కనిపిస్తూ మనకి మొత్తంగా 8 కాళ్ళు ఉన్న జీవిలాగా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ జాకనాస్ నిజానికి నార్మల్ పక్షుల్లాగే 2 కాళ్ళనే కలిగి ఉంటాయి. సో మనం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే లేదు. కానీ అలాగా ఇటొక చిన్న పక్షిని అటొక చిన్న పక్షిని పెట్టుకొని అలాగే ఎక్కువ దూరం పాటు నడవడం కూడా ఈ పక్షి యొక్క గొప్పతనం. సో నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి ఈ పక్షి. అండ్ ఎక్కువగా తన పిల్లల్ని కాపాడుకుంటుంది కూడా ఇలా చేయడం ద్వారా. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరూ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.